శ్రీమాత్రే నమః. ఎలాంటి వ్రతాలు, పూజలు అవసరం లేకుండానే ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు. ఏ విధమైన భూమి వివాదాలే కానివ్వండి, కోర్టు కేసులే కానివ్వండి, ఏవైనా సరే తీరిపోతాయి. ఆరోగ్యం బాగాలేని వారు, కష్టాల్లో కూరుకుపోయిన వారు, పూజలు, నోములు చేసే వీల్లేని వారు, ఎవరైనా సరే కనీసం దీపం పెట్టే పరిస్థితి లేని వాళ్ళు కూడా కేవలం ఈ ఒక్క మంత్రంతో అన్ని రకాల గ్రహపీడలు, శత్రు బాధల నుండి విజయాన్ని సాధించవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం ఏమిటో, ఈ మంత్రాన్ని జపించే విధానం, నియమాలు, పాటించాల్సిన నిబంధనల గురించి చెబుతాను వినండి. ఓం వజ్రఘోషం, ఓం వజ్రఘోషం. ఇలా 7 రోజులు జపించండి. 7వ రోజు చిన్న బెల్లం ముక్కని దేవికి నైవేద్యంగా నివేదించండి. ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో జపించలేని వాళ్ళు ఈవినింగ్ టైం అనగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత కూడా జపించవచ్చు. పూజ గదిలో లేదా ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో పీట మీద కానివ్వండి, లేదా చాప, కుర్చీ దేని మీదైనా సరే కూర్చొని ఈ మంత్రాన్ని జపించవచ్చు. నాన్ వెజ్ తిన్న టైంలో జపించకూడదు. తలస్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు జపించవచ్చు. ప్రతిరోజు తలస్నానం చేయాలి అనే నిబంధన ఏమీ లేదు. నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం తలస్నానం చేశాక మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి. స్త్రీలు ఆ 5 రోజులు జపించకూడదు. ఆ 5 రోజుల తర్వాత మిగతా ఏ రోజైనా జపించుకోవచ్చు. ఇంకా వేరే ఏ ప్రత్యేకమైన నిబంధనలు లేవు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.